బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి జనం భారీగా తరలివచ్చారు. వారి నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో మమేకం కావడానికి ప్రజావాణి ప్రతిరోజు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇన్నాళ్లు సీఎం అధికారిక నివాసంలో ఉన్న ప్రగతి భవన్ను జ్యోతి బాపులే ప్రజాభవన్గా పేరు మార్చి అందులో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి జనం భారీగా తరలివచ్చారు. వారి నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో మమేకం కావడానికి ప్రజావాణి ప్రతిరోజు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇన్నాళ్లు సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను జ్యోతి బాపులే ప్రజాభవన్గా పేరు మార్చి అందులో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి భారీగా కూడా జనం తరలి వస్తున్నారు. వారి సమస్యలను దరఖాస్తుల రూపంలో వారు అందిస్తున్నారు. ఇక వారి నుంచి అధికారులు ఆ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో మమేకం కావడానికి ప్రజావాణి ప్రతిరోజు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇన్నాళ్లు సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ను ప్రస్తుతం జ్యోతి బాపులే ప్రజాభవన్గా పేరు మార్చి అందులో ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ఇక దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, ప్రజావాణి కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది?
ప్రస్తుతం ప్రజాభవన్ వద్ద ధూమ్ ధామ్ తెలంగాణ సంబరాల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం జిల్లాల్లో నుంచి అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు ఏ విధంగా తండోపతండాలుగా ఆ రోజు ఉద్యమ సమయంలో పాల్గొన్నారో అదేవిధంగా ఈరోజు ప్రజా సమస్యలను చెప్పుకోవడానికి ప్రజా దర్బార్కి అయితే మాత్రము ప్రజలు క్యూ లైన్లో ఉదయం 5 గంటల నుంచి అయితే మాత్రము క్యూ లైన్లో దాదాపు 3 కిలోమీటర్ల మేరకు అయితే మాత్రము ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజు నుంచే ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు లోపలికి వెళ్లి తమ సమస్యలను చెప్పుకోవడం పట్ల అయితే మాత్రం ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము నల్గొండ నుంచి వచ్చాం మేడం. గతంలో 2017 ప్రిన్సిపల్ నోటిఫికేషన్లో మేము గురుకుల ప్రిన్సిపల్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఏం జరిగిందంటే టీఎస్పీఎస్సీ సభ్యులు డబ్బులు తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులకు మాత్రమే వాళ్ళు పోస్టులు ఇవ్వడం జరిగింది. తద్వారా మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత కూడా రిజెక్ట్ కావడం జరిగింది సార్. సో దీనికోసమని మేము పలుమార్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్ళాము, సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళాము, సంబంధిత మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యే అధికారులు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు సార్. మా బాధలు ఎవరిని చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇక్కడ సీఎం గారు మా సమస్యని సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మాకు సార్ మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మేము ఇక్కడికి వచ్చాము. దయచేసి మా యొక్క సమస్యని సాల్వ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. చూస్తున్నాం కదా, ప్రజలైతే మాత్రము సమస్యలు గత ప్రభుత్వంలో తీరని సమస్యలు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో తీరుతాయనని ఆశాభావంతోనే ఇక్కడ ఆశ వ్యక్తం చేస్తున్నామని వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందాన్ని కూడా స్పష్టంగా మనం చూడొచ్చు. ప్రజలైతే మాత్రం మహిళలు ప్రత్యేకంగా, ఎందుకంటే ఇప్పటికే మహిళలకి సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మహిళలు క్యూ లైన్లో ఉదయం నుంచి ఆ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాని ద్వారా అయితే మాత్రం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాళ్ళ సమస్య ఏందో అడుగుదాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు? కరీంనగర్ నుంచి మేడం. మీ సమస్య ఏంది? మా ఆయనది జాబ్ గురించి మేడం. 8 ఇయర్ నుంచి తిరుగుతున్నా, కాలేదు. ఈసారి సార్ చేస్తారని ఇక్కడికి వచ్చాను. చూస్తున్నాం కదా, అంటే ఇప్పుడు మీరు కరీంనగర్ నుంచి రావాలంటే నార్మల్గా ఎంత ఛార్జ్ అయింది? 300 అవుతుంది. 280. రాను పోను 600 అవుతుంది. ఇప్పుడు ఎట్లా ఉచిత బస్సు ఎలా అనిపిస్తుంది? ఉచిత బస్సులో రాలే మేడం, ఇక్కడ పెద్ద లైన్ అవుతుందని డబ్బులు ఇచ్చే వచ్చాను. చూస్తున్నాం కదా, ప్రజలైతే మాత్రము తమకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి అయితే మాత్రము జిల్లాల నుంచి వస్తున్నారు. ఎందుకంటే మహిళలకి సంబంధించి ఉచిత బస్సు కూడా కల్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉదయం నుంచి ఆ బస్సుల్లో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్ చెప్పండి సార్, ఏంటి మీ సమస్య ఏంటి? సమస్య 1987లో ప్లాట్ అలాట్ చేసింది. నేను మాజీ సైనికుని. అప్పుడు అలాట్ చేసి చూపించలే ప్లాట్ ఎక్కడ అని. మధ్యలో వచ్చినప్పుడల్లా వాళ్ళని అడిగినాను ఆఫీసులలో. అడిగితే చూపిస్తామని ఇంతవరకు చూపించలేదు. అదే ఇప్పుడు 25-30 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ లోపలికి వెళ్ళడము, ఒక సౌకర్యాన్ని ప్రజా సమస్యలు వినడం ఎట్లా అంటే ఇంకా స్టార్టింగ్ కదా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, ఫ్యూచర్లో మంచిగా కావచ్చు. అసలు లోపలికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది? వెళ్ళడం అంటే ఫెసిలిటీ అంటే బయట అయితే క్యూలో మాలాంటి వాళ్ళు చూస్తున్నాం కదా, వీళ్ళైతే బయట నుంచి అంటే గతంలో లేని ప్రభుత్వాలు కల్పించడం, అదేవిధంగా సంబంధిత అధికారులు అంటే ఒకవేళ రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నట్లయితే రెవెన్యూ శాఖకి సంబంధించినటువంటి అధికారులు లోపల ఉంటారు. వాళ్ళకి ఒక రిఫరెన్స్ ఎవరికైతే ప్రజలు లోపలికి వెళ్ళి అప్లికేషన్స్ ఇస్తారో అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1-2 రోజుల్లో రిఫరెన్స్ మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి రిఫరెన్స్ ఐడి ఉంటుంది. తర్వాత సంబంధిత అధికారులు వాళ్ళకి ఫోన్ చేసి సమస్యను అయితే మాత్రము తీర్చే విధంగా ఒక వెసులుబాటు కల్పించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఈ ప్రజా వేదిక ఏదైతే ప్రజా దర్బారు ఉందో ప్రజా దర్బారులోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చోటు చేసుకుంది. థ్యాంక్ యూ సుజాత.